ఎడి9 ఎడ్యుకేషన్ బులెటిన్కి స్వాగతం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు ముఖ్యాంశాలు. నేషనల్ లెవెల్ అప్డేట్స్ మనం ఒకసారి తీసుకున్నప్పుడు జేఈ మెయిన్ సెషన్ 1 రిజల్ట్స్ అయితే పోస్ట్పోన్ అయిపోయినాయి. మీ అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 16వ తారీఖు రాబోతూ ఉన్నాయి. మన మహాశివరాత్రి జాగారంతో పాటు రిజల్ట్స్ కోసం మనం వెయిట్ చేస్తాము. ఫలితాల విడుదలకు ఆలస్యం, తుదికి అనేది త్వరలో విడుదలవుతుంది. ఈ యొక్క ఫైనల్ ఆన్సర్ కీ ఏదైతే ఉందో బహుశా ఈరోజు నైట్గా రేపు నైట్ కానీ అంటూ ఉన్నారు. ఏ క్షణమైనా రావచ్చు. జేఈ మెయిన్స్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే ఉధృతంగా నడుస్తుంది. ప్రజెంట్ స్టేటస్ లైవ్లో ఉంది. ఏప్రిల్ అటెంప్ట్ గురించి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది కాబట్టి చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా అప్లికేషన్ పెట్టుకోవాలి. నీట్ యూజీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే డెడ్ లైన్ మార్చి 8 వరకు ఉంది. ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మే 3వ తారీఖు. అలర్ట్ వచ్చేసి లైవ్ ఫోటో క్యాప్చర్ అనేది మీకు అవసరం పడుతుంది కాబట్టి దీన్ని మీరు రెడీగా పెట్టుకొని దాని ప్రకారంగా అప్లికేషన్ చేసుకోవాలి. దరఖాస్తు చేసేటప్పుడు వెబ్కామ్ ఉన్నటువంటి సిస్టంలో నుంచి చేయడం అనేది తప్పనిసరి. నీట్ యూజీకి సంబంధించినటువంటి అప్డేట్లో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సియూవిటీ యూజీకి సంబంధించినటువంటి కరెక్షన్ విండో అయితే క్లోజ్ అయిపోయింది. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మే 11వ తారీఖు నుంచి మే 31వ తారీఖు దాకా దాదాపు 20 రోజుల పాటు ఎగ్జామ్స్ అనేవి నడుస్తాయి. సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఇది జేఈ రాసిన వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. త్వరలో విడుదలవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మేము మీకు తెలియజేస్తాం. తెలంగాణ మరియు తెలంగాణ విజయకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటంటే టీఎస్ ఎంసెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఉందో రేపు రాబోతూ ఉంది ఫిబ్రవరి 14వ తారీఖు. అప్లికేషన్ ఓపెన్ వచ్చేసి ఫిబ్రవరి 19 నుంచి, అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత 5 రోజుల్లో మీకు విండో ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్ పర్పస్కి. ఎగ్జామ్స్ వచ్చేసి మే 4th నుంచి మే 11th వరకు ఉన్నాయి. పర్టికులర్గా ఇంజనీరింగ్ మరియు బైపీసీ 2 అనమాట ఇవి. రేపే నోటిఫికేషన్ అనేది విడుదల అవుతుంది, సిద్ధంగా ఉండండి. టీఎస్ ఐసెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఎంబీఏ ఎంసీకి సంబంధించినటువంటిది మార్చి 16వ తారీఖు లోపల మీరు అప్లికేషన్ నింపుకోవాలి. iset.tgche.ac.in అనేది వెబ్సైటు, లేదా tgiset.nic.in కూడా మనం ఉంటుంది. 2 రకాలుగా చూడొచ్చు. సిద్దిపేట అనేది కొత్త న్యూస్ టెస్ట్ సెంటర్గా యాడ్ చేసిందండి. ఎవరైనా సిద్దిపేట జిల్లా వాళ్ళు ఉన్నట్లయితే ఆ టెస్ట్ సెంటర్ని మీరు ఆప్ చేసుకోవచ్చు. ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోండి. అప్ టు మార్చ్ 16 వరకు దీనికి డెడ్ లైన్ ఉంది.